తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శివారు కొంతమూరు దగ్గర పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ చనిపోయి కనిపించడం తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. ప్రవీణ్ది రోడ్డు ప్రమాదమని అనుకున్నప్పటికీ పాస్టర్లు మాత్రం ఆయనను చంపేశారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ కేసు చాలా సీరియస్ అవడంతో ప్రభుత్వం కూడా సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రవీణ్ది ప్రమాదమా, చంపేశారా అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అర్ధరాత్రి సమయంలో పాస్టర్ ప్రవీణ్ చనిపోయినట్టు గుర్తించిన పోలీసులు ఆ టైంలో అసలు ఏం జరిగిందో ఆరా తీస్తున్నారు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ నేతృత్వంలో 2 సిఐలు, ఎస్ఐలతో కూడిన టీం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో కీలకమైన ఆధారాలు సేకరించారు. ఇంకా ఎవరి దగ్గరైనా ఆధారాలుంటే పోలీసులకు అందివ్వాలని విజ్ఞప్తి చేశారు. కొవ్వూరు టోల్గేట్ సమీపంలో ప్రవీణ్ 2వీలర్పై వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ లభించింది. దాని ఆధారంగా కేసును అనలైజ్ చేసిన పోలీసులు సోమవారం రాత్రి 11:43కు ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. టోల్గేట్ నుంచి 11:31కి బయలుదేరారు ప్రవీణ్. ఆ తర్వాత 11:43కు ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. ఆ మధ్యలో ఆ 12 నిమిషాల్లో ఏం జరిగిందనేది ఇప్పుడు కేసులో కీలకంగా మారింది. ఈ టోల్గేట్ ను దాటుకుని వెళ్లిన ప్రవీణ్ బైక్ తో పాటు మరికొన్ని వాహనాలు అదే టైంలో అటుగా వెళ్లాయి. 5 వాహనాల్లో ఓ రెడ్ కలర్ కారు కూడా ఉంది. అది ప్రవీణ్ 2వీలర్తో పాటే ముందుకు మూవ్ అయింది. ఇప్పుడు పోలీసులు ఆ కారుపై కూడా ఫోకస్ పెట్టారు. ఆ కారులో ఎవరు ప్రయాణించారన్నది ఆరా తీస్తున్నారు. ఇక మిగతా వాహనాలపై కూడా దృష్టి పెట్టారు పోలీసులు. మరోవైపు ప్రవీణ్ కుమార్ ఫోన్ కాల్ డేటాను కూడా అనాలిసిస్ చేస్తున్నారు. ఆఖరి కాల్ రామ్మోహన్ ఆర్జేవైకి వెళ్లిందని పోలీసులు తెలిపారు. డెడ్ బాడీ గురించి తెలిసిన తర్వాత ఆ లాస్ట్ ఫోన్ కాల్ చేసిన వ్యక్తికే ఫోన్ చేసి రప్పించారు. రామ్మోహన్తో పాటు ఆయన భార్య వచ్చిన తర్వాత డెడ్ బాడీ ప్రవీణ్ కుమార్దిగా గుర్తించి ఆ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు చేరవేశారు. హైదరాబాద్కు చెందిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణం తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పుడు పెను సంచలనంగా మారింది. హైదరాబాద్ నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు అనుమానాస్పద మృతిగా కేసు పెట్టారు. ఓవైపు కుటుంబ సభ్యులు, అలాగే మరోవైపు పాస్టర్ల డిమాండ్తో ఈ కేసులో సమగ్ర దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించింది. కుటుంబ సభ్యుల సమక్షంలోనే పోస్టుమార్టం కూడా పూర్తి చేశారు. అయితే పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణంపై తమకు చాలా అనుమానాలున్నాయని ఆందోళనకు దిగిన పాస్టర్లు ప్రభుత్వం, అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం కావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే విచారణ పూర్తయిన తర్వాత అసలు ఏం జరిగింది, ఆయనది ప్రమాదమా లేదంటే ఎవరైనా చంపేశారా అన్నది తేలుతుందని, ఆయన మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతోంది ప్రభుత్వం.